ఎన్నికల సందర్భంగా కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సిఐ తిరుమల ప్రకటించారు. కిసాన్ నగర్లో ఓటర్లకు డబ్బులు పంపించేస్తూ 2 రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని తెలిపారు. వెమ్లవాడ రాజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వాట్సాప్ సేవలను ఆలయ ఈవో రమాదేవి ప్రారంభించారు. మహాశివరాత్రి జాతర వేడుకలు ఈ నెల 13 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. శివరాత్రి సందర్భంగా 10న ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె సింగరేణిలో ప్రభావం చూపింది. సమ్మెకు బీఎంఎస్ కార్మిక సంఘం దూరంగా ఉన్నప్పటికీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణిలో సమ్మె సంపూర్ణంగా కొనసాగుతుంది. కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు యశోదకు 80 సంవత్సరాలు. కరోనా సమయంలో కరోనా వ్యాధి వచ్చి ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతుంది. గత 4-5 ఏళ్లుగా ఆక్సిజన్ సిలిండర్తోనే శ్వాస తీసుకుంటుంది.